కానీ కార్మికుల వైపు న్యాయం ఉంది, నిర్మాతల వైపు న్యాయం ఉంది. చర్చల్లో నేను శనివారం నాడు పాల్గొన్నా. చర్చల్లో పాల్గొన్నప్పుడు 72 మంది వాళ్ళు వచ్చి 3 గంటలు కూర్చున్నారు. నేను, చంద్రవాడ శ్రీనివాసరావు గారు, సురేందర్ రెడ్డి గారు, రవీంద్ర గోపాల్ గారు, మోహన్ గౌడ్ గారు, ఓకే మేమందరం సినిమా తీయని నిర్మాతలమే, ఎస్ ఒప్పుకుంటా, ఐఎమ్ యాక్సెప్టెడ్. కానీ చంద్రవాడ శ్రీనివాసరావు గారు 7 సినిమాలు నిర్మాత తీస్తున్నారు, రన్నింగ్లు ఉన్నాయి. మా ఈ సినిమాలు లేవు, నేను 4 సంవత్సరాలు సినిమాలు తీయట్లేదు. కానీ ఒక నాయకత్వం వహిస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఫెడరేషన్ మీద అవగాహన ఉంది, నిర్మాత మీద అవగాహన ఉంది, పెద్ద సినిమా నిర్మాత మీద కూడా అవగాహన ఉంది. నేను సినిమాలు దాదాపు సినిమాలు అన్నీ తీసా, అందరి హీరోలు తీసా. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ 1000 కోట్లలో సినిమా తీయొచ్చు, ఎందుకంటే అధిపతులు అందరూ. అయితే చర్చల్లో వాళ్ళు 3 గంటలు కూర్చున్నప్పుడు, మేమందరం కూర్చున్నప్పుడు, భరతభూషణ్ గారు ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో కూర్చున్నప్పుడు మీరందరూ వచ్చారు, వచ్చి ఛాంబర్లో అని కూర్చున్నారు. మేము వాళ్ళతో కూర్చోడానికి రండి అన్నాం, రాను అని చెప్పి ఒక చిట్టు పంపించారు. 1000 రూపాయలు లోపల వాళ్ళకి 20%, 1500 లోపల వాళ్ళకి 15%. తర్వాత 3 యూనియన్లకి ఇది వర్తించదు. ఒకటి ఫైటర్స్, ఒకటి డాన్సర్స్, ఒకటి కెమెరా అసిస్టెంట్స్. వాళ్ళకి చెప్పి ఇది అనౌన్స్ చేయండి అని ప్రెసిడెంట్ గారికి ఇచ్చారు. వాళ్ళు రాలేదు. వాళ్ళ ముందు మేము మా ముందు నిల్చోడానికి అర్హత లేదు వాళ్ళకి, మేమైతే కూర్చుంటామని కొంతమంది అవగాహన అది అంటే అన్నారు కూడా, ఆ మాట అన్నారు కూడా, కొంతమంది అన్నారు, దాంట్లో నో డౌట్. ఇక నేను పేర్లు చెప్పకూడదు, కానీ కొంతమంది ఆ భావన వాళ్ళదే. కార్మికుడి ముందు మా ముందు కూర్చోవడం అనేది ఒక ఫీలింగ్ వాళ్ళకి, తప్పులేదు దాంట్లో. ఎందుకంటే వాళ్ళు ఈరోజు 1000 కోట్ల అధిపతులు కనుక వాళ్ళ ఆలోచన అలా ఉండొచ్చు. కానీ కార్మికుడు కష్టపడితేనే మనకు సినిమా వస్తుంది, అది ఒకటి తెలుసుకోగలగాలి. ఓకే, ఇది అంతా అయిపోయింది. అయిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు తప్పేమనలే. వాళ్ళు ఏమన్నారంటే, సార్ మేమందరం కుటుంబంలో అందరికి అన్నం పెట్టి 3గురికి అన్నం పెట్టకపోవడం తప్పు. మీరు ఉదయం మార్నింగ్ చాలా ఎక్కువ పెట్టేసాము, అందుకే నాకు ఆకలితో ఉంచండి అంటున్నారు. ఆ మార్నింగ్ ఎక్కువ పెట్టడం మీ తప్పు, ఆ 3గురిని ఆకలితో ఉంచడం అనేది ఎంతదాకా కరెక్టు? మాకు సమానంగా పంచి ఆ అన్నం అందరికీ సమానంగా పెడితే బాగుంటుంది కదా అని అడిగారు. వాళ్ళ దాంట్లో న్యాయం ఉంది. తర్వాత మీరు ఇది ఇస్తానంటున్నారు, ఇది కాదు, ఇంకా మీరు తగ్గిస్తారా, ఏం చేస్తారా? కూర్చొని చర్చలు జరిపితే మేము మా బాధ కూడా చెప్పుకుంటాం. అంటే చంద్రవాడ శ్రీనివాసరావు ప్రతిపాదన చేశారు, ఇప్పుడు 10%, ఫీచర్ 5, ఇంకో సంవత్సరం 5. చంద్రవాడ శ్రీనివాసరావు గారు భరతభూషణ్ గారు చెప్పి పంపించి వాళ్ళని కూడా ఒప్పించారంటే ఒప్పుకోలేదు. వాళ్ళు కూడా ఎంప్లాయీస్ ఏమన్నారంటే, ఏమండి మా పిల్లలు లాంటి వాళ్ళు, దయచేసి వినండి, ఒక్కసారికి మీరు ఒప్పుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి కొంచెం చూద్దాం, కష్టాల్లో ఉన్నామని చెప్పారు. వాళ్ళు కొంచెం చర్చలు కూర్చోడానికి అది సానుకూలంగా చూపించారు. మనం వెళ్ళి చెప్తే అస్సలు ప్రసక్తే లేదు, చర్చలకు వచ్చే ప్రసక్తి లేదు, పెంచే ప్రసక్తి లేదు అన్నారు. వాళ్ళు కూడా లెగిసిపోయి రేపు ఫీచర్ 30% ఇస్తేనే కానీ మేము కూడా చెయ్యమని చెప్పి బయటకు వచ్చేసారు. 30% అని వాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చేసారో, వాళ్ళు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, వీళ్ళు అనౌన్స్ చేశారో, అయిపోయే పని అగాధం సృష్టించారు. దాంట్లో మేము కూర్చున్నప్పుడు ఏంటంటే, నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టవలసిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనకుంది. పేదవాడైనా కార్మికుడైనా మనం ఎదుటి కూర్చొని చర్చలు జరపాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకుంది. అంటే 100% కార్మికులు 3 గంటలు వెయిట్ చేసి వాళ్ళు కూర్చున్నప్పుడు, మేమందరం కూర్చున్నప్పుడు చైర్కి కూడా మీరు మర్యాద ఇవ్వకుండా వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు ఏమో. కూర్చోలేనా మీరు మాట్లాడుంటే బాగున్నా, మాట్లాడలేదు, ఓకే. వాళ్ళతో మేము మాట్లాడేది అనేది కొంతమంది అన్నారు. అయిపోయి వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఇదంతా బాగుంది, ఏ రోజు కూలి తెచ్చుకొని తినేవాళ్ళం మేము, ఏ పూట కాపూట తెచ్చుకొని తినే కార్మికులు, మా కార్మికులకి ఇప్పుడు మైకుల్లో మాట్లాడుతున్న ఈ పెద్ద మనుషులు ఎంత ఇవ్వాలో తెలుసా సార్ అన్నారు. ఈ నోటీస్ ఇచ్చే పెద్ద మనుషులు ఎంత ఇవ్వాలా సార్ అన్నారు. మాకు ఒక లెటర్ ఇచ్చారు, 13,54,00,000 రూపాయలు బకాయిలు పడ్డారు సార్, ఇది డైలీ లేబరేజ్ అంటారా, మరి ఈ పెద్ద మనుషులా మాట్లాడుతున్నారు అన్నారు. ఇవ్వలేదు అంతా, 13,54,00,000 బాకీ ఉన్నారు డైలీ లేబర్కి. ఇప్పుడు మైకుల్లో మాట్లాడుతున్న పెద్ద మనుషులు, సినిమాలు తీస్తున్న పెద్ద మనుషులు, 100 కోట్లు 1000 కోట్లు సినిమాలు తీసి రోడ్స్ రాయల్ కార్లో వస్తున్న పెద్ద మనుషులు, ఇంకా అనాఫీషియల్గా 6 కోట్లు బ్యాలెన్స్, అంటే 20 కోట్లు దాదాపు ఉంది. నోటీసులు ఇచ్చిన పెద్ద మనిషి కూడా బాకీ ఉన్నాడంట 90 లక్షలు. అంటే అదేమన్నారంటే, ఈ బాకీలేని ఇవ్వండి సార్, ఈ బంధుకాలంలో మేము కష్టాన్ని నుంచి బయటపడతాం అన్నారు. మరి మీకు న్యాయం కదా సార్, మీరు మాట్లాడుతున్న మాతో మా చెమట కొంపు మాట్లాడలేరు కదా, కూర్చోలేరు కదా, మరి మా డబ్బు మరి ఇవ్వాలి కదా అని అడిగారు. నేను కూడా బాధ అనిపించింది. పేర్లు పెట్టకూడదు బయట,
ఎందుకంటే నాకు సంస్కారం ఉంది కనుక 2 రోజుల లోపల ఆ డబ్బులన్నీ కొట్టేస్తారు అనుకుంటున్నా. కొట్టకపోతే నేనే పెడతా పేర్లు బయట. ఒక్కొక్కరు ఎంతెంత బాకీ ఒక కాగితాలు జెరాక్స్ ఇస్తా అందరికీ. 2 రోజుల్లో డబ్బులు అలా పేమెంట్ కానీ ఫెడరేషన్ కొట్టకపోతే అందరికీ ప్రెస్ అందరికీ ఆ జెరాక్స్ కాగితాలు ఉంటాయి. అంటే మాట్లాడేటప్పుడు మనం కూడా ఆలోచించి మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు కార్మికుడు దగ్గరికి వచ్చాడు, మీరు మాట్లాడి కూర్చొని సెటిల్మెంట్ చేయకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, దుర్గేష్ గారి దగ్గరికి వెళ్ళి, పవన్ కళ్యాణ్ గారిని కలిసి, చిరంజీవి గారిని కలిసి ఏం పని? అంటే చిరంజీవి గారు కార్మికుడికి అన్యాయం చేయమని చెప్పడు, పవన్ కళ్యాణ్ గారు కార్మికుడికి అన్యాయం చేయమని చెప్పడు, చంద్రబాబు నాయుడు గారు కార్మికుడికి అన్యాయం చేయమని చెప్పడు, రేవంత్ రెడ్డి గారు కార్మికుడికి అన్యాయం చేయమని చెప్పడు. ఎప్పటికైనా గెలిచేది కార్మికుడే, అంతే కదా, వాళ్ళు లేకపోతే కార్మికుడే. నువ్వు ఆకలితో పెట్టి నువ్వు బయట ఆడుకుందావు అంటే కాదు. వాళ్ళకి నువ్వేం పెంచుతావు? నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పిన దానికి వాళ్ళేం కాదనలేదు కదా. వాళ్ళు ఏమంటారు, కూర్చొని మాట్లాడి ఎలా చేద్దాం. చిన్న సినిమా నిర్మాతలకు వాళ్ళు ఏం చెప్పారు హుందాతనంగా, పాత గతంలో 25% తగ్గించిస్తానన్నాం, ఏది ఉందో అగ్రిమెంట్లు మేము ఆనర్ చేస్తాం. చిన్న సినిమా నిర్మాతలు కష్టాల్లో ఉన్నారు, ఐజ్ ఆనరబుల్, మేము ఆనర్ చేస్తాం అని చెప్పారు. అంటే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు అన్నీ చెప్తున్నప్పుడు ఇక్కడ బంద్ ఎందుకు వస్తుంది? అదే కదా, ఇక్కడ బంద్ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళతో కూర్చోడానికి మీకు ఇష్టం లేదా? మీ ఈగో హడ్ వస్తుందా ఏంటి? నేను చూశాను, నా చిన్నప్పటి నుంచి చాలామంది చూశాను, బిగ్గెస్ట్ సినిమా తీసిన బిగ్గెస్ట్గా పడిపోయిన వాళ్ళు చూశాను, రోడ్ల మీద తిరిగిన కూడా చూసాం. నేనేమంటున్నానంటే చిన్నవాడని తక్కువ అంచనా వేయకూడదు, చిన్నవాడని చిన్న చూపు చూడకూడదు, పేదవాడు అనేసి నువ్వు దగ్గరుండి నువ్వు అసహించకూడదు. ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన విషయాలు. మీరు నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి అవుతారు, నమస్కారానికి ప్రతి నమస్కారం పెడితే మీరు చంద్రబాబు నాయుడు అవుతారు. మీకు చంద్రబాబు నాయుడు కావాలా, జగన్మోహన్ రెడ్డి కావాలా? తేల్చుకోవాల్సింది వాళ్ళదే నిర్మాతలు. జగన్మోహన్ రెడ్డి అంటే మళ్ళీ ఓడిపోవాల్సింది తప్పు. అదే నేను అంటున్నా, మీకు నమస్కారానికి ప్రతి నమస్కారం చంద్రబాబు నాయుడు గారు సంస్కారం, అదే నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఇది నో డౌట్, ఇది నేను అన్నమాట నిజం. ఇది మరి చిరంజీవి గారు కానీ ఎవరు కూడా కార్మికుల పక్షాన్ని ఉంటారు, గవర్నమెంట్ కూడా కార్మికుల పక్షాన్ని ఉంటారు. ఇది ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని త్వరగా, ఇది బంద్ జరగాల్సిన బంద్ కాదు కనుక బంద్ నిర్ణయం వెంటనే ఇమీడియట్లీ కాల్ఫర్ చేసి మాట్లాడాల్సిన ఒకటి. రెండోది ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ కార్మికుల ఓట్లే రేపు జూబ్లీస్ డిసైడెడ్ ఫ్యాక్ట్. జూబ్లీస్ ఎలక్షన్స్ సినిమా వాళ్ళ ఓట్లే డిసైడెడ్ ఫ్యాక్ట్. ఎటు వేస్తే అటే గెలుస్తుంది, ఇది వాస్తవం. ఇది ప్రతి వాళ్ళకి తెలుసు, ఇది మేము చెప్పాల్సిన అవసరం ఏం లేదు. జూబ్లీస్ ఎలక్షన్స్లో కార్మికుల ఓట్లే రేపు డిసైడెడ్ ఎమ్మెల్యే నిర్ణయిస్తుంది. ఇది నిర్ణయించుకోండి. దయచేసి కార్మికుని చిన్న చూపు చూడొద్దు. కార్మికుని మీరు అనగతొక్కాలని చూసుకుంటే ఎగురుతూ వస్తాడు. మీరు ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువే మీరు ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఏంటంటే వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది, వాళ్ళు కూర్చోమన్న దాంట్లో న్యాయం ఉంది, మన దాంట్లో అన్యాయం ఉంది. కనుక మీరు ఎస్కేఎన్ గారు చిన్న నిర్మాతల తరపున పెట్టినా, వంశీ గారు పెద్ద నిర్మాతల తరపున ఆవేశాలతో ఉన్నా, మీరందరూ కలిపి కార్మికుడితో పనిచేయాలి. స్కిల్ అంటున్నారు, ఎస్, ఇప్పుడు నుంచి రన్ చేయండి స్కిల్. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కొత్త వాళ్ళని స్కిల్ చేయండి, రన్ చేయండి. మీరు అడగండి, మీరు అందరూ కూడా కొత్త వాళ్ళని కూడా మీరు మెంబర్షిప్, ఫ్రీ మెంబర్షిప్ 10% కట్టించుకొని ఇవ్వండి. మీరు వాళ్ళకి నేర్పించండి, పని నేర్చుకోండి. లేదా మీరు కౌన్సిల్ నుంచో, ఛాంబర్ నుంచో, మీ గిల్ట్ నుంచో నేర్పించండి. దాని అబ్జెక్షన్ మీరు పెట్టకూడదు. అవన్నీ మీరు అడగండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పలేదు అని చెప్తున్నా. కూర్చోగా మీరు కొత్తగా స్కిల్ అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ బంద్ అయిపోయిన తర్వాత మర్చిపోవద్దు, దీన్ని నేర్పించండి. ఈ 3 సంవత్సరాలు స్కిల్ నేర్చుకోండి. స్కిల్ లేని వాళ్ళని పక్కన పెట్టండి. వాళ్ళు అది అనట్లేదు కదా, స్కిల్ ఉండి పెట్టుకోండి, మమ్మల్ని పెట్టుకోండి, వాళ్ళని పెట్టుకోండి. కానీ మీరు సందర్భాల్లో మాకు స్కిల్ లేదు అన్నది మమ్మల్ని అవమానించడం తప్పు అంటున్నారు. తెలుగు ఇండస్ట్రీ ప్రపంచ ఆస్కార్కి వెళ్తే స్కిల్ లేదు అని అంటే మమ్మల్ని అవమానించడం కాదా అని అడుగుతున్నారు. మరి ఇక్కడ డైరెక్టర్ వచ్చి తమిళనాడుకి కావాలా, ఇక్కడ డైరెక్టర్ వచ్చి నార్త్ ఇండియన్కి కావాలా, ఇక్కడ డైరెక్టర్ వచ్చి మొత్తం ఇంగ్లీష్ డైరెక్టర్ కావాలి. దిల్ రాజు గారు ఏం చెప్పారండి, నేను తెలుగు నుంచి హాలీవుడ్కి వెళ్ళిపోయాను అన్నాడు. హాలీవుడ్కి తెలుగువాడే వెళ్ళాడు కదా, గర్వించదగ్గ విషయమే కదా. దిల్ రాజు గారు ఇంగ్లీష్ సినిమా తీస్తున్నానంటే ఎలా తీశాడండి? తెలుగువాడే ఇంగ్లీష్ సినిమా తీస్తున్నాడు.
అంటే తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ విషయంలో ఉందా, లేదా స్కిల్ లేకుండానే మరి దిల్ రాజు గారు తెలుగు ఇండస్ట్రీ హాలీవుడ్కి వెళ్ళాడా కదా. కనుక కన్నడలో ప్రశాంత్ నీల్ ఎవరండి, తెలుగువాడు కాదా. అవును. మరి ఈరోజు మరి ఇప్పుడు సినిమాలు తీస్తున్న కనకరాజు ఎవరు, లోకేష్ కనకరాజు, శివ ఎవరండి తమిళ్లో ఉన్న వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళే. చాలామంది అన్నీ అందుకే తెలుసుకోగలగాలి. తెలుసుకొని మన తెలుగు ఇండస్ట్రీని మనం అవమానపరచొద్దు. స్కిల్ అనేది కష్టపడి తెల్లారి కష్టపడి 4 గంటలకు కష్టపడే వాళ్ళని వాళ్ళ కష్టాన్ని గుర్తిద్దాం, వాళ్ళతో కూర్చుందాం, మనం బుజ్జగిద్దాం, మాట్లాడదాం. వాళ్ళు అగ్రెసివ్గా లేరు కనుక దయచేసి చిరంజీవి గారు కానీ ఎవరైనా సరే కార్మికుడిని సపోర్టే చేస్తారు తప్ప వాళ్ళు యాంటీ చేయరు. కనుక గెలిచేది కార్మికుడు, ఓడేది ఆగ్రహంతో ఉన్న నిర్మాతలు, కొంతమంది మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్.